గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు తెలిపింది. అలాగే అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షకు వారం ముందే హాల్ టికెట్లు రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ప్రిలిమినరీ మార్కుల కటాఫ్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇక గ్రూప్ 1 మెయిన్ పరీక్ష కోసం 1:50కు బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మెయిన్స్ కి క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లతో సహా టీజీపీఎస్సీ వెల్లడించింది. తుదికి కీతో పాటు అలాగే ప్రిలిమ్స్ ఫలితాలను కూడా అధికారిక వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంచారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను కూడా ఈ రోజు విడుదల చేసింది. అయితే 1.50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు కూడా తెలిపింది. అలాగే అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కూడా టీజీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షకు టికెట్లు కూడా రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించింది. ప్రిలిమినరీ మార్కుల కట్ ఆఫ్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని కూడా టీజీపీఎస్సీ పేర్కొంది. మరోవైపు ఏమో గ్రూప్ 1 సంబంధించి ఆ మెయిన్ పరీక్ష కోసము 1.50 బదులుగా 1.100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓవరాల్ గా జనరల్ గా కూడా మనం చూసుకుంటే గ్రూప్ 1 ప్యాటర్న్ దశల వారీగా కూడా ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో ఒక్కో పేపర్ లో మార్కి 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు కూడా ఉంటుంది. దీంట్లో గ్రూప్ 1 పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండకపోవడంతో కూడా అభ్యర్థులకి కొద్దిగా కలిసి వచ్చే అంశము. ప్రిలిమ్స్ క్వాలిఫై గా మార్కులు మెరిట్ జాబితాలో కూడా కొన్నిసార్లు చేర్చబడవు. అయితే ప్రిలిమినరీ లాంగ్వేజ్ మాత్రము ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా నిర్వహించారు. ఇంకా మెయిన్స్ విషయానికి వస్తే మనము జనరల్ పేపర్ ఎస్ఏలో మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ కు 50 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్ లో 3 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ లో తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది దాదాపు 1000 పదాల్లో కూడా ఉండాలి. 3 సెక్షన్లు కలిపి 150 మార్కులు ఉంటాయి. 150 మార్కులు అట్లా 3 పేపర్స్ కూడా 3 ఆప్షనల్ సబ్జెక్ట్ తో పాటు 3 పేపర్స్ ఉంటాయి. సో 150 మార్క్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పుడు చర్చ అంటే ఏంటంటే ప్రభుత్వానికి వాళ్ళు వినతి చేసినట్టు కాకుండా ప్రభుత్వము 1.50 నిష్పత్తిలోనే విడుదల చేయడం కూడా గమనార్హము. అయితే ఇప్పుడు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళది ముందుగా అనుకున్నట్టు జనరల్ ఎస్ఏది జనరల్ సబ్జెక్ట్ 150 మార్క్స్ 3 అవర్స్ ఉంటుంది. అలాగే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీది కూడా 150 మార్క్స్ 3 అవర్స్ ఉంటుంది. దాంతో పాటు పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ ఇది కూడా 150 మార్కులు 3 గంటల పాటు ఉంటుంది. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి 150 మార్కులతో పాటు 3 అవర్స్. అలాగే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ 3 అవర్స్. ఇంకా 6వ పేపర్ కి వస్తే తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్, మళ్ళీ తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం, ఇలా 6 పేపర్లు ఒక్కొక్క పేపర్ కి 150 మార్కుల వైజ్ గా కూడా కేటగరైజ్ చేసి మొత్తం 900 మార్కులు కూడా గ్రూప్ మెయిన్స్ కి కూడా మార్కులు కట్ ఆఫ్ కూడా పెట్టారు. 900 మార్క్స్ అంటే ఒక్కో పేపర్ కి 6 పేపర్స్ కి 150 మార్క్స్ చొప్పున కూడా. సో ఇప్పుడు అక్టోబర్ 27 నుంచి కూడా మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహిస్తామని కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్ట్ కి 1.50 నిష్పత్తి చొప్పున కాకుండా
100 చొప్పున కూడా ఎంపిక చేయాలనే డిమాండ్ ఇది సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల లీకేజీ తప్పుడు నిర్ణయాల కారణంగా 2 సార్లు వాయిదా పడిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వంలో అధికారంలో రాగానే సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ ని వెనక్కి తీసుకుందని అధికారులకు కూడా సీఎం వివరించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 12 ఏళ్ల తర్వాత చేపట్టిన గ్రూప్ 1 పరీక్షకు దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ లో మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్ట్ కి 50 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక జరుగుతుందని కూడా 2 రోజుల కిందట ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే మొత్తం నోటిఫికేషన్ మళ్లీ నిలిచిపోతుందని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వివరించారు. అదే జరిగితే మళ్లీ క్యాన్సిల్ అవ్వడము, మళ్లీ కోర్టులోకి వెళ్లడము, ఇదంతా కూడా కాంట్రవర్సీ ఉంటుంది. నోటిఫికేషన్ లో ఉన్న నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటు కాదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. అప్పటి నోటిఫికేషన్ లో ఉన్న బయోమెట్రిక్ పద్ధతిని ఎందుకు పాటించలేదనే ఏకైక కారణంతో రాష్ట్ర హైకోర్టు పరీక్షని రద్దు చేసిందని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. 99లో కూడా యూపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది అనే ఒక సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు నడిచిన కేసు ఇది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అధికారులు ఉదహరించారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న దానికంటే ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ముందు ఉన్న వాళ్లకు అన్యాయం జరిగినట్లే అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అని కూడా దీన్ని ఉటంకిస్తూ కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 days బ్యాక్ కూడా స్పష్టం చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు మీద కూడా చర్చ కూడా జరిగింది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం నోటిఫికేషన్ ఉల్లంఘించినట్లే అవుతుందని కూడా అప్పుడు కూడా కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. గ్రూప్ 1 కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన వలన పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ లో అలాంటి వెసులుబాటు లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు. గతంలో ప్రభుత్వం 503 పోస్టులు ఉంటే ఈసారి 563 పోస్టులని క్రియేట్ చేసి కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 9న టీజీపీఎస్సీ అధికారులు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మెయిన్స్ కి కూడా షెడ్యూల్ అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తామని కూడా టీజీఎస్సీ ప్రకటించింది. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా వివరించుకున్నాము. 6 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్ కి 150 మార్కుల చొప్పున అని కూడా. కాకపోతే ఈ గ్రూప్ 1 కి ఇంటర్వ్యూ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ మెరిట్ మార్క్స్ ప్రకారమే రిజల్ట్ అనేది కూడా టీజీపీఎస్సీ డిస్ప్లే చేస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఎన్టీఆర్ గ్రౌండ్ లో పూరి జగన్నాథ్ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.